పేదవాడు కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారని, ఆ అన్నా క్యాంటీన్లలో దాతలు ముందుకు వచ్చి పేదలకు ఉచితంగా భోజనాన్ని అందించడం అభినందనీయమని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని కలెక్టరేట్ ప్రాంతంలో ఉన్న అన్నా క్యాంటీన్లో బుర్నా పూర్ణచంద్రరావు జ్ఞాపకార్థం వారి కుమారుడు చంద్రశేఖర్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పూర్ణచంద్రరావు ఉద్యోగ సంఘ నాయకుడిగా పనిచేశారని, వారి కుమారుడు వాళ్ళ నాన్న గుర్తుగా నగరంలోని 4 అన్నా క్యాంటీన్లలో 32,000 రూపాయల నగదును అందించి ఈ రోజు అంతా పేదలకు ఉచితంగా భోజనాలు కల్పించారని అన్నారు. పేదలకు అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని దాతలు కూడా ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూర్ణచంద్రరావు కుటుంబ సభ్యులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అన్నా నువ్వు ఇటు తిరిగా తర్వాత చూడొచ్చు. అలా ఉండనా అటు వెళ్ళిపోవటం మనం ఈరోజు మన చంద్రశేఖర్ గారు వాళ్ళ నాన్నగారు 8వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నా క్యాంటీన్ 4 అన్నా క్యాంటీన్లో ఈరోజు ఉచితంగా వాళ్ళ నాన్న గుర్తుగా ఈరోజు భోజనాలు పెట్టడం జరుగుతూ ఉంది. దానికి అందరూ కూడా ఎవరు వచ్చినా కూడా ఇదివరకు అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు ఇచ్చి భోజనం చేసేవాళ్ళు. ఈరోజు ఫ్రీగా వాళ్ళ నాన్న పూర్ణచంద్రరావు గారి జ్ఞాపకార్థం ఈరోజు 4కి దగ్గర 32,000 రూపాయలు మధ్యాహ్నం 4 అన్నా క్యాంటీన్లో పెట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు ఇట్లాగా పేదవాళ్ళకి అన్నం పెట్టడం కూడా ఒక మంచి కార్యక్రమం. అది ఈరోజు ప్రభుత్వం అన్నా క్యాంటీన్ పెట్టి పేదల ఆకలి తీరుస్తూ ఈరోజు వాళ్ళ 5 రూపాయలతోటి వాళ్ళకి మంచి భోజనం ఈరోజు టిఫిన్ కానీ అదేవిధంగా ఈవినింగ్ కానీ అన్నీ కూడా ఇస్తామని జరుగుతూ ఉంది. దానికి ఈరోజు పూర్ణచంద్ర గారు దీనికి వాళ్ళ నాన్నగారు మన చంద్రశేఖర్ వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం ఇవ్వటం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో అందరూ రావాలి, అందరూ కూడా ముందుకు వచ్చి అందరూ కూడా వాళ్ళకి సహాయం చేసి ఇట్లాంటి భోజనం పెట్టే కార్యక్రమాలు కూడా చాలా మంచిదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా కూడా క్వాలిటీ
ఏదైతే అన్నా క్యాంటీన్లో ఈరోజు క్వాలిటీ కూడా చెక్ చేస్తున్నాం. ఈరోజు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పబ్లిక్ సంతృప్తిగా ఈరోజు పనిచేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. బొర్రా పూర్ణచంద్రరావు గారి జ్ఞాపకార్థము వారి కుమారుడైనటువంటి బొర్రా లక్ష్మీ చంద్రశేఖర్ యాదవ్ గారు వారి నాన్నగారి యొక్క స్మృతులను స్మరించుకుంటూ గౌరవ ఒంగోలు శాసనసభ్యులు పెద్దలు దామచర్ల జనార్దన్ గారి ఆశీస్సులతో ఈరోజు ఒంగోలు నగరంలోని 4 అన్నా క్యాంటీన్లలో 3 పూటలా ఉచితంగా భోజనం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమంలో తన వంతు పాత్రను పోషించి ఆర్థికంగా ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు బొర్రా చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించి 4గురికి అన్నం వడ్డించి వెళ్ళినటువంటి గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారికి కూడా హృదయపూర్వక మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నా పేరు బొర్రా లక్ష్మీ చంద్రశేఖర్. మా నాన్నగారు ఏపీ ఎన్జిఓస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎన్జిఓ జనరల్ సెక్రటరీగా పనిచేసినారు. అలాగే అఖిల భారత యాదవ సంఘంలో ప్రెసిడెంట్గా పనిచేసినారు. ఆయన రెండిట్లోనూ బాగా పనిచేసి అందరినీ మెప్పులు పొందినారు. ఆయన జ్ఞాపకార్థం నేను ఈరోజు 32,000తో వారికి 4 అన్నా క్యాంటీన్లో 4 అన్నా క్యాంటీన్లో 3 పూట్ల ఉచితంగా అన్ని పేదలకి ఆహార పదార్థాలు అందించడానికి ముందుకు వచ్చినాను. కాబట్టి దానికి నా అభ్యర్థన మన్నించి ఎమ్మెల్యే గారైన శ్రీ దామచర్ల జనార్దన్ గారు ఆయన ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టుకొని నా కొరకు వచ్చి ఈ పేదలకి అన్నం వడ్డించి ఆయన స్వహస్తాలతో అన్నం వడ్డించి ఆయన అందరికీ దగ్గరగా ఉండి పేదలను బాగా చూసుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఈ కార్యక్రమం రావడానికి నాకు చాలా సంతోషం వేసి ఆయన హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు కీర్తిశేషులు బొర్రా పూర్ణచంద్రరావు గారు స్టేట్ ఎన్జిఓ సెక్రటరీగా ఆయన ఎంతో రామారావు గారితో కూడా పెద్ద ఆయనతో అనుబంధం ఉన్న వ్యక్తి. మరి ఆయన జ్ఞాపకార్థం ఈరోజు ఆయన కొడుకైన బొర్రా చంద్రశేఖర్ యాదవ్ గారు మరి 4 అన్నా క్యాంటీన్లో ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం అయినప్పటికీ 4 అన్నా క్యాంటీన్లో వాళ్ళ నాన్నగారి తరపున నేను భోజనాలు పెట్టాలని చెప్పి మరి ఎంతో హఠాత్తుగా ఎమ్మెల్యే గారిని పిలిచి ఆయన ఆశీస్సులతో మరి ఆయన స్వహస్తాలతో పుట్టించి కార్యక్రమం గ్రాండ్గా చేశాడు. మాకు చంద్రశేఖర్ గారు ఒక డివిజన్లో నాయకుడిగానే మాకు సపోర్ట్గా ఉంటాడు. మళ్ళీ బయట కూడా మాకు అన్ని విధాల ఆర్థికంగానే అన్ని విషయాల్లో సపోర్ట్గా ఉంటాడు. మరి ఆయన ఇంక ముందు కూడా డివిజన్లో అందరం కలిసి పనిచేద్దాం, కలిసి మనం కార్యక్రమాలు నిర్వహిద్దాం. ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మనం ముందుకు సాగుదాం. ఇంకా ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చంద్రశేఖర్ గారు చేయాలని ఆయన స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ ఇంకా కొంతమంది ముందుకు రావాలని పేద ప్రజలకు భోజనం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. దైవ ఆశీస్సులు ఉంటాయి. చంద్రశేఖర్ గారికి దేవుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.